హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ప్రజెంట్ నేను ఏవైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నా కూడా అమెజాన్లో వీకెండ్ ఉన్నవి కొంచెం లేటెస్ట్గా ఉన్నవైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. బిఫోర్ దట్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో అయితే కంప్లీట్గా చూడండి. లైక్ నేను వీసీఎస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను ఇప్పుడు. లైక్ చాలామంది నన్ను వీసీఎస్ అడుగుతున్నారు అనమాట. హైదరాబాద్కి అప్లై చేయొచ్చు అండి. ఎస్, వీ క్యాన్ ట్రై. వేకెన్సీ ఉంటే వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. ఏపీ వాళ్ళైనా కూడా ఏం ఇష్యూస్ ఉండవు. అండ్ సెకండ్ థింగ్, నేను తెలంగాణ, బట్ మీన్ మహారాష్ట్ర, ఢిల్లీ వేకెంట్ ఉంది కదా, అప్లై చేయొచ్చా అని అడిగారు. నో, ప్లీజ్ డోంట్ డూ దట్. లైక్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ నువ్వు ట్రై చేసి ఎగ్జామ్ క్లియర్ చేసినా ఇంటర్వ్యూలో డ్రాప్ అయిపోమంటారు. బట్ నీకు ఇన్ కేజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నేను క్లియర్ చేయడానికి ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా నేను ట్రై చేయొచ్చు అంటే ఎస్, యూ క్యాన్ ట్రై. దాని మీద ఏం ఇష్యూస్ ఉండవు అనమాట. ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నేను మీకు కమెంట్ సెషన్స్లోనే క్లియర్ అయితే చేస్తాను, ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి మీకు. అండ్ ఈమెయిల్ ద్వారా కూడా నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యారు రిగార్డింగ్ విసిఎస్. అండ్ ఆంధ్రప్రదేశ్వి వేకెన్సీ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏప్రిల్ మిడ్లో అలా అయితే ఓపెన్ అవుతుంది. ఏప్రిల్ మిడ్ ఆర్ ఎండ్. అండ్ మేలో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఆంధ్రప్రదేశ్కి. దిస్ ద ప్రాసెస్ లైక్ ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా 2-3 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ అయితే చేశాను దీన్ని, ఈ ప్యాటర్న్ని. ఏప్రిల్ మధ్యలో కానీ లేకపోతే ఎండింగ్లో ఏపీకి అయితే హైరింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మేలో ఆన్ బోర్డింగ్స్ అవుతాయి అన్నమాట. సో ఏప్రిల్ ఈజ్ ద బేస్ మనకి మోస్ట్లీ. సో అంతలోపు మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అయితే చేసుకోండి. కాంటాక్ట్ అవ్వండి ఈమెయిల్ ద్వారా, వాట్ ఎవర్ వీ వాంట్, కామెంట్ సెషన్స్ వాట్ ఎవర్. నేను మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. అండ్ చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్స్ కూడా అమెజాన్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. లైక్ ఆన్ బోర్డింగ్, ఇంటర్వ్యూ ప్రాసెస్. కొందరు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం ఎన్నిసార్లు ట్రై చేస్తే మనకు అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యి, నాలెడ్జ్ అన్న గెయిన్ అవుతుంది కదా, ఎలా ఏంటి అని. అలా మనకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా క్లిక్ అవుతాం అనమాట. అమెజాన్లో అయితే హైర్ అవుతాము, ఇష్యూస్ ఏం లేకుండా. అండ్ మీ కమెంట్స్ అన్నిటికీ నేను ఇప్పుడు రెస్పాండ్ అయితే అవుతాను వన్స్ ద వీడియో గెట్ పోస్టెడ్. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే, ఎల్ఓఏ కేస్ మేనేజర్ ఇంకా హైరింగ్ అయితే జరుగుతుంది. లైక్ నాకు మొన్న తెలిసింది, ఒక పర్సన్ అయితే హైర్ అయ్యాడంట. మన సబ్స్క్రైబర్ కాదు, బట్ నాకు తెలిసిన పర్సన్ అతను ఎల్ఓఏకి అయితే హైర్ అయ్యాడు. సో అందుకనే నేను పోస్ట్ చేస్తున్నా, ఇన్ కేస్ మనకి ఎవరికైనా ఆపర్చునిటీస్ అనేవి వస్తుందేమో అని. ఇంకా ఇది హైరింగ్లోనే ఉంది, బట్ కానీ చాలా లేట్ రెస్పాన్స్ అయితే వచ్చింది. తను ఎప్పుడు రాశాడంటే చాలా లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అని అయితే చెప్పాడు. సో ఇప్పుడు తనకి ఆన్ బోర్డింగ్ సంథింగ్ ఏ ప్రాసెస్లోనే ఉన్నారంట. సో అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నా, ఇన్ కేస్ మీరు కూడా ఎవరైనా ఎగ్జామ్ రాస్తారేమో అని. దీనికి ఖచ్చితంగా మనకి 2 years ఆఫ్ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఆ ప్యాకేజ్ అయితే కొంచెం ఓకే అని ఉంటుంది. లైక్ 5.5 LPA ఉంది. అండ్ ఖచ్చితంగా ఇది నైట్ షిఫ్ట్సే ఉంటుంది. మనం నైట్ షిఫ్ట్సే ఉన్నాయంటే ఖచ్చితంగా మనం డిఫరెంట్ కంట్రీస్కి అయితే సపోర్ట్ చేస్తాము. అండ్ మై హెచ్ఆర్ లైఫ్ సపోర్ట్ ఆర్ ఎల్ఓ కేస్ మేనేజర్ ఏవైనా కూడా కాలింగ్ సపోర్టే ఉంటుంది అనమాట. నాకు ఏదైనా ఇష్యూస్ వచ్చినా నేను హెచ్ఆర్స్ని కాంటాక్ట్ అవుతాను కదా. సో అక్కడ ఓన్లీ నాకు లైక్ కాలింగ్ డిపార్ట్మెంటే కనిపిస్తుంది. ఈమెయిల్ చాట్ నేను సెర్చ్ చేసినా నాకు దొరకదు అనమాట, నేను ఏదైనా నాకు ఇష్యూస్ వచ్చినప్పుడు పర్సనల్గా. సో మేబీ అందుకే ఓన్లీ ఇక్కడ వాయిస్ అని పెట్టినారు క్లియర్గా. రోల్ వచ్చి వాయిస్ సపోర్ట్ అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటే టెస్ట్ లింక్ అనేది వస్తుంది. ఈ లింక్ అనేది మీరు క్రోమ్లో ఓపెన్ చేశారంటే డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది. అండ్ జిఓఏ ఆర్ ఎంఎల్ డేటా అసోసియేట్ బోత్ ఆర్ సిమిలర్ అనమాట. సో మన సబ్స్క్రైబర్ ఎంఎల్ డేటా అసోసియేట్కి అయితే హైర్ అయ్యాడు. అండ్ నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను కదా, ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. అండ్ సేమ్ ఇలానే ఛానల్లో చూసి అప్లై చేసుకున్నాడు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఎంఎల్ డేటా అసోసియేట్ అని ఉంది, జిఓఏ రెండు ఒకటే. డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. వాళ్ళు డిజిగ్నేషన్ చేంజ్ చేసి మనల్ని ప్లేస్ చేసుకుంటారు, హైర్ చేసుకుంటారు. దీనికి ఫ్రెషర్స్ ఎలిజిబుల్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ మన సబ్స్క్రైబర్ అయితే బెంగళూరుకి సెలెక్ట్ అయ్యాడు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఐ గెస్.
సో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్. ఇది కొంచెం డిఫరెంట్, బట్ ఐ మీన్ ఎలా అంటే వీఆర్ హైరింగ్ ఫర్ ద ప్యాకేజింగ్ సప్లై chain executives for Bangalore location, work from office for 6 months contract. Interviews, virtual interview with operations manager, regular shifts, 5 days working. Maybe regular in the sense like maybe డే షిఫ్ట్సే ఉండొచ్చు అండ్ 5 days వర్కింగ్. నిజంగా ఎవరైతే ఓన్లీ డే షిఫ్ట్స్ అయితే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది నిజంగా మంచి ఆపర్చునిటీ. ఈ లింక్ అనేది మీరు డిస్క్రిప్షన్లో కాపీ పేస్ట్ చేశారంటే క్రోమ్లో ఓపెన్ అవుతుంది. ఐ థింక్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. సో ఎవరికైతే వర్డ్, పవర్ పాయింట్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ రోల్కి. అండ్ ఈ కామర్స్ మీద ఇది లైక్ కేటగిరీ కిందకైతే వస్తుంది. సో నన్ను కమెంట్ చేశారనమాట, లైక్ ఓన్లీ డే షిఫ్ట్స్ ఉన్నవి చూడండి అక్క అని. సో ప్లీజ్ ట్రై దిస్, ఇట్ మైట్ సూటబుల్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ఆఫ్ స్పెషలిస్ట్. అసలు ఇంకా జరుగుతున్నాయంటే హైదరాబాద్లో వాక్-ఇన్ డ్రైవ్స్, లైక్ వాక్-ఇన్ డ్రైవ్ ఇన్ ద సెన్స్ ఇంటర్వ్యూస్, ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్. ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి సపోర్ట్ ఆప్స్కి ఇంకా వాక్-ఇన్ డ్రైవ్స్ అయితే జరుగుతున్నాయంట, ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్. నాకు రీసెంట్గా తెలిసింది 2 days బ్యాక్ ఈ విషయం. ఇంకా జరుగుతూనే ఉన్నాయంట. సో ఎవరైతే సపోర్ట్ ఆప్స్కి ట్రై చేశారో, ఎగ్జామ్ క్లియర్ అయిందో, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, మేబీ మీకు కూడా రావచ్చు, లైక్ షెడ్యూల్ చేయొచ్చు ఇంటర్వ్యూ అనేది. ఇన్ కేస్ ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఈ అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్బోర్డింగ్ స్పెషలిస్ట్. రీసెంట్గా అంటే లైక్ నాకు అంత నాలెడ్జ్ లేదు దీని మీద, నేనైతే నాకు అంత ఐడియా లేదు, నేను చూడలేదు అనమాట ఈ రోల్ గురించి ఎక్కువ. బట్ కానీ సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ రోల్ అయితే దొరికింది. అండ్ యాజ్ ఎస్ ఇది ఫ్రెషర్స్ అండ్ హైదరాబాద్ లొకేషన్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే, ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్ రోల్. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెషన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై బ్యాక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ నా వీడియో నచ్చి నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాబ్ సర్చ్ చేస్తున్నారో ప్లీజ్ డూ షేర్ ఇట్.